నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరోసారి చరిత్రాత్మక అంతర్జాతీయ వేదికగా మారింది. ప్రపంచ కుబేరుడు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రాష్ట్రంలో పర్యటించి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. గతంలో హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరి స్నేహం, అనుబంధం ఇప్పుడు ఏపీని ఏఐ, డిజిటల్ గవర్నెన్స్, విప్లవాత్మక ఆరోగ్య సంరక్షణకు కేంద్రంగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రూపొందించిన సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అందించడమే కాదు, వ్యాధులు ముందే గుర్తించే ప్రివెంటివ్ హెల్త్ కేర్ విధానానికి శ్రీకారం చుట్టారు. వ్యవసాయంలో స్మార్ట్ టెక్నాలజీలు, విద్యారంగంలో ఏఐ ఆధారిత లెర్నింగ్ టూల్స్ వరకు విస్తరించిన ఈ భాగస్వామ్యం రాష్ట్ర భవిష్యత్తును ఎలా మార్చనుంది, స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనలో ఎలా తోడ్పడనుంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ జెడ్ శివప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ బోర్డు చైర్మన్, ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, కానూరి శేషబాబు గారు, ఏపీ ఎన్ఆర్టీ సలహాదారు. ముందుగా శివప్రసాద్ గారు, బిల్ గేట్స్ ఏపీకి ఎందుకు వచ్చారు? ఈరోజు స్వర్ణాంధ్ర విజన్ 2047 హెల్దీ ఆంధ్ర లక్ష్యాలు చేరుకోవటంలో గేట్స్ ఫౌండేషన్ సహకారం చారిత్రాత్మక మైలురాళ్లు కానుందా? నమస్కారం అండి. ఈరోజు ప్రపంచ కుబేరుడైనటువంటి బిల్ గేట్స్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటం, ముఖ్యంగా అమరావతిని సందర్శించడం మనందరికీ కూడా చాలా గర్వకారణం. ఆయన మన రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు ఈ దఫా మూడవసారి రావడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా గత 2 సార్లు మనం గమనించాం, మన రాష్ట్రాన్ని ఒక ఐటీ హబ్గా మార్చడంలోనూ, అగ్రిటెక్ జోన్గా మార్చడంలోనూ వారు విశేషంగా మనకి సాయపడ్డారు. అదేవిధంగా ఈసారి మనం నవ్యాంధ్ర సాధనలో ఏదైతే రాష్ట్రంలో కీలకమైనటువంటి విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో వారు ఇప్పటికే మనకు అందిస్తున్నటువంటి సేవల్లో సాంకేతికను జొప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాల విజన్ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 దిశగా నడిపించేందుకు వారి సహకారం అనివార్యమై ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు ఈరోజు మన రాష్ట్రాన్ని సందర్శించడం జరిగింది. ఒకరు మనం చూసినట్టయితే బిల్ గేట్స్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు చూసినట్టయితే ఒకరిది ఇన్నోవేషన్లోనూ, ఒకరిది విజన్లోనూ అగ్రస్థానంలో ఉన్నారు. వీరిద్దరి యొక్క లక్ష్యం ప్రజల సంక్షేమం, ఒక సమాజ శ్రేయస్సు. ఈ లక్ష్యం దిశగా వీరిద్దరూ కలిసి అడుగులు వేస్తూ అనేక సంవత్సరాలుగా ఒక స్నేహ సంబంధాలు నెలకొల్పుకుంటూ వీరిద్దరి కలయికతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి దిశగా వారు ఏదైతే ప్రయాణం చేస్తున్నారో అది మనందరికి కూడా చాలా గర్వకారణం. ఈరోజు వారు మన రాష్ట్రాన్ని సందర్శించడం, ఇక్కడ అనేకమైనటువంటి కీలకమైనటువంటి సమావేశాలు, అటు విద్యకు సంబంధించి, అటు వైద్యానికి సంబంధించి, అలాగే వ్యవసాయ రంగంలోనూ సాంకేతికను జొప్పించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఈరోజు జరిగినటువంటి పరిణామం చాలా కీలకమైనటువంటిది. రాబోయే రోజుల్లో మన రాష్ట్రం నవ్యాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్పు చెందడానికి వీరిద్దరి యొక్క కలిసి పనిచేసేటువంటి ఏదైతే ఉందో అది మనందరికి కూడా చాలా అవసరమైనటువంటిదిగా భావిస్తూ ఉన్నాను. రైట్ అండి. శేషబాబు గారు, ఇప్పటి వరకు 3 సార్లు వచ్చారు గేట్స్. అయితే ఈ 2002 టూర్ హైటెక్ హైదరాబాద్కు బాటలు వేసింది. 2017లో అగ్రిటెక్ సదస్సు, ఇప్పుడు ప్రాజెక్టు సంజీవని. ఈ నేపథ్యంలో ఈసారి అంచనాలేంటి? ఇప్పుడు ఐశ్వర్యం ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమండి. యాక్చువల్గా ఐశ్వర్యం కంటే కూడా ఆరోగ్యం ముఖ్యం అని చెప్పి పెద్దలు అంటారు. కాబట్టి ఈ సంజీవని అనే ప్రోగ్రాం కింద ప్రజలందరి ఆరోగ్యాన్ని మానిటర్ చేసి వాళ్ళకి సరైనటువంటి వైద్య సదుపాయం అందించడానికి ఉద్దేశించిన బృహత్తర ప్రణాళిక ఇది. సో ఇంటర్నేషనల్గా మెయిన్గా ఇప్పుడు అమెరికా కానీ ఇట్లా డెవలప్మెంట్ అయినటువంటి కంట్రీస్లో చూస్తే ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ అనేది ఇయర్ 2000 నుంచి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే ఆ హెల్త్ రికార్డ్స్ మొత్తం డిజిటైజ్ చేసి దానికి ఆటోమేషన్ దిశగా చాలా ప్రయత్నాలు జరిగినాయి. సబ్సిక్వెంట్గా ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్కి అనుబంధంగా హిపా యాక్ట్ కూడా వచ్చింది. హిపా అంటే హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది. సో అటువంటి యాక్ట్స్ అన్ని కూడా పాశ్చాత్య దేశాల్లో చాలా అడ్వాన్స్ అయ్యి ముందుకెళ్ళినాయి. కానీ మన దేశంలో ఇంకా ఈ మెడికల్ రికార్డ్స్ పూర్తిగా డిజిటైజ్ కాలేదు. కాబట్టి ఈ సంజీవని ప్రోగ్రామ్ కింద దీన్ని మొత్తం ప్రజలందరినీ తీసుకొచ్చి వాళ్ళ ఆరోగ్య విషయాలు మొత్తం రికార్డ్ చేసి ఒక సింగిల్ విండో లాగా వాటికి మార్గదర్శకాలు క్రియేట్ చేసి ఆ విధంగా
ఆ ప్రజల యొక్క ఆరోగ్య కి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని కూడా ఒక చోట ఉంటే గనక తడవతడికి వాళ్ళు టెస్ట్లు అని లేకపోతే ల్యాబ్స్ అని ఈ విధంగా చేయించే అవసరం లేకుండా వాళ్ళ యొక్క కంప్లీట్గా ఎనలిటిక్స్ అని తీసి వాళ్ళకి సరైనటువంటి వైద్య సదుపాయం అందించే ఒక బృహత్తర కార్యక్రమం కింద దీన్ని ప్రయత్నంగా చేస్తున్నారు. మొదట ఇది కుప్పంలో ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. అక్కడ చాలా సక్సెస్ అయింది. ఈ విధంగా ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ క్రియేట్ చేసి సంజీవని కింద ఇదే ప్రణాళికని మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే బృహత్తర కార్యక్రమానికి వాళ్ళ బిల్ గేట్స్ గారు వచ్చి ప్రారంభం చేశారు. సో ఇది చాలా శుభ పరిణామం అండి. ఈ విధంగా ఇంతకుముందు మీరు చెప్పినట్లుగానే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తర్వాత అగ్రిటెక్, అలాగే ఇప్పుడు ఈ మెడ్టెక్లో కూడా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది ఈ యొక్క విజిట్ వలన. సో మైక్రోసాఫ్ట్ దగ్గర కావాల్సినటువంటి టూల్స్, టెక్నాలజీస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆజూర్ యొక్క డేటాబేస్, ఆన్లైన్ డేటాబేస్ ఆర్ క్లౌడ్ డేటాబేస్ సిస్టమ్ ఉంది. సో అవన్నీ కూడా ఆ టూల్స్ అండ్ టెక్నాలజీస్ అన్ని కూడా మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేస్తుంది మనకి. తర్వాత ఈ బిగ్ డేటా అంతా కూడా బిగ్ డేటా అనలిటిక్స్ అన్ని కూడా చేసే సదుపాయం ఉంది. కాబట్టి ముందు తరాల్లో ముందు రాబోయే కొద్ది సంవత్సరాల్లో మన హెల్త్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ రికార్డ్స్ మొత్తాన్ని కూడా ఒక రెవల్యూషనరీగా మారే అవకాశం ఉందండి. సో ఇది చాలా గొప్ప అవకాశం మనకి. ఓకే, శివప్రసాద్ గారు, కేవలం జబ్బు వచ్చిన తర్వాత వైద్యం చేయడం కాక ఏఐ ఆధారిత ప్రిడిక్టివ్ అనలిటిక్స్ ద్వారా వ్యాధుల్ని ముందే గుర్తించే విధానం ఏపీలో ఎలా అమలు కానుంది? ఇప్పుడు మనం సాంప్రదాయంగా బద్ధంగా మనం గతంలో వ్యాధి వచ్చినప్పుడు హాస్పిటల్ని సందర్శించడం, దానికి ఏం ప్రత్యామ్నాయం కావాలనేటువంటి ఆలోచించడం జరుగుతుండేది. కానీ ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే సాంకేతికను జోడించి ఒక మన వైద్య రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకొని రావడం జరుగుతోంది. ముఖ్యంగా ప్రివెంటివ్ కేర్ మీద ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది. ఈ వ్యాధి వచ్చిన తర్వాత హాస్పిటల్కి పోవడం వల్ల చాలా డబ్బు వృధా అవటం, పేషెంట్ జోబు నుంచి ఖర్చు పెట్టుకోవాల్సి రావటం, కుటుంబాలు పేదరికం బారిన పడడం, రోగి చనిపోవటం లేదా ఎక్కువ ఇబ్బందులకు గురి కావడం, హాస్పిటలైజేషన్ రావడం జరుగుతూ ఉండేది. కానీ ఈరోజు ఈ యొక్క సాంకేతికతను జోడించుకోవడం వల్ల మనం ఈ యొక్క పేషెంట్కు ఈ యొక్క ముఖ్యంగా మనం సంజీవని ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రాంతంలో లేదా ఒక ఊర్లో ఉండేటటువంటి పౌరులు లేదా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సరైనటువంటి వైద్య పరీక్షలు, సుమారు 41 పరీక్షలను వాళ్ళు చేసి ఈ యొక్క మెడికల్ రికార్డ్స్లో ఈ యొక్క వ్యక్తికి ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉంది, ఈయన ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, ఈయన డయాగ్నోస్టిక్స్ ఏమిటి, ఈయనకి వ్యాధి తీవ్రత ఏమిటి, వ్యాధికి కావాల్సినటువంటి దీన్ని సంరక్షించుకోవడానికి కావాల్సినటువంటి అవసరాలు ఏమిటి అనేటువంటివన్నీ కూడా నిక్షిప్తపరచడం వలన, ఇవన్నీ రికార్డ్స్ రెడీగా ఉండటం వల్ల ఎప్పుడైతే మనం ఈ ప్రివెంటివ్ కేర్ మీద దృష్టి పెడతామో, ఇదిగో ఈ పర్సన్కి ఈ రకమైనటువంటి ఇదిగో ఈ హైపర్ టెన్షన్ ఎంత ఉంది, లేదా షుగర్ వాల్యూస్ ఎంత ఉన్నాయి, లేదా గుండెకి సంబంధించినటువంటి పారామీటర్స్ ఈ విధంగా ఉన్నాయి, లేదా నరాలకు సంబంధించినటువంటి జబ్బులు ఈ విధంగా ఈయనకు రికార్డ్ అయి ఉన్నాయి, కాబట్టి ఈయనకి ఈ విధమైనటువంటి పరిస్థితులు ముందర తలెత్తేటటువంటి లేదా కాంప్లికేషన్స్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది ఎప్పుడైతే తెలుస్తుందో వాటిని రోగి తాలూకు బంధువులకి, వారి కుటుంబ సభ్యులకు లేదా వారి స్నేహితులకు రికార్డ్ చేసి చెప్పడం ద్వారా వారు దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి అవసరమైనటువంటి సలహాలు ఇవ్వడం ద్వారా రెడీగా ఉంటుంది. ఈ యొక్క ప్రాంతంలో ఈ సీజన్లో రాబోయేటటువంటి జబ్బులు ఏమున్నాయో సీజనల్ వ్యాధులను ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. లేదా ఊబకాయం లాంటివి, డయాబెటీస్ వంటివి, లేదా ఇతర నరాలకు సంబంధించిన జబ్బులు, ఇవన్నింటినీ కూడా క్రోడీకరించి పెట్టుకొని ఉండటం వల్ల ఎప్పుడు కూడా వ్యాధిని ముందస్తుగానే గుర్తించి లేదా వ్యాధి రాకను ముందుగానే గుర్తించి తగినటువంటి సలహా ఇవ్వడం ద్వారా రోగికి జబ్బులో బారిన పడేటటువంటి పరిస్థితులను మనం ప్రివెంట్ చేయగలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఈ రంగం ఈరోజు ముందుకు బాగా పోతా ఉంది. ఈ సంజీవని అనేటటువంటి ప్రాజెక్ట్ ద్వారా ఆల్రెడీ కుప్పంలో ఇది ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని సక్సీడ్ అయినటువంటి పరిస్థితి ఉంది. సుమారు 6,300 మందిని హై రిస్క్ పేషెంట్స్గా గుర్తించి వారికి తగినటువంటి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. దీనిని చిత్తూరు జిల్లాకు కూడా విస్తరించినారు.
రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం లోపల రాష్ట్రం మొత్తం కూడా 5 కోట్ల మంది ప్రజానీకానికి ఈ యొక్క సంజీవని ప్రాజెక్టు ద్వారా వారి అందరి రికార్డులను నిక్షిప్తం చేయడం ద్వారా వారి మెడికల్ రికార్డులన్నింటినీ కూడా జాగృతం చేయడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఏ విధమైనటువంటి ఇష్యూస్ లేకుండా మనం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేసేదానికి ఈ యొక్క సిస్టమ్ ఏఐ ఆధారిత సిస్టమ్ ఉపయోగపడుతుందని చెప్పేసి నిపుణులు భావిస్తున్నారు. ఇవన్నీ కూడా పాశ్చాత్య దేశాల్లో వాటి యొక్క తగిన మంచి ఫలితాలను ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్. కాబట్టి ఈ ప్రాజెక్టును ఇన్నోవేటివ్గా మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే మనం దీన్ని తీసుకురావటం మనందరి గర్వకారణం. ఈ ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యంగా మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఈ యొక్క బిల్ గేట్స్ గారికి కూడా మనందరం కూడా సదా కృతజ్ఞతలై ఉండాలని చెప్పేసి నేను సందర్భంగా చెప్తున్నాను. శేషుబాబు గారు, శివప్రసాద్ గారు చెప్తున్నట్టుగానే ముందుగా ప్రివెంటివ్గా మెజర్స్ తీసుకోవడానికి, వేగంగా అడుగులు వేయడానికి, అలాగే డేటా మొత్తం నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి కీలకమైన సమయం కూడా ఆదా చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ ఏదైతే సక్సెస్ఫుల్గా వాళ్ళు ఎక్స్పర్ట్ ఉన్నారు, ఇంతకు ముందు కూడా అందించి ఉన్నారు మైక్రోసాఫ్ట్ వాళ్ళు. అయితే ఈ రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థలో గేట్స్ ఫౌండేషన్ సహకారం పాలనలో పారదర్శకత, ప్రజలకు సేవలు అందించడంలో వేగాన్ని ఎలా పెంచుతుందని మీరు భావిస్తున్నారు? రియల్ టైం గవర్నెన్స్ అనేది మన ఇన్ఫర్మేషన్ అప్పటికప్పుడు జరుగుతున్న విషయాలన్నింటినీ ఒక కంప్యూటర్ ద్వారా కానీ మిగతా టెక్నాలజీస్ ద్వారా కానీ చూడగలగటం అనేది చాలా మంచి అవకాశం ఉండేది. ఎందుకంటే ఎప్పుడైతే మన అనలిటిక్స్ అన్నీ కూడా ఒక చోటకి డేటాని ఇన్ఫర్మేషన్ కింద కన్వర్ట్ చేస్తామో, దాని నుంచి అనలిటిక్స్ చేసి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని రకాల అవసరాలు, అంటే ఏ హాస్పిటల్లో ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్స్ జరగాలి, ఇప్పుడు ఎక్కడ మెడిసిన్స్ షార్టేజ్ ఉంది, లేకపోతే ఇక్కడ మెడిసిన్స్ సర్ప్లస్ ఉంది, ఈ విధంగా మొత్తం లాజిస్టిక్స్ కానీ, లేకపోతే ఈ హెల్త్ ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే డయాగ్నోస్టిక్స్ కానీ, లేకపోతే పేషెంట్స్ యొక్క డిసీజ్ ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే స్టేట్ వైడ్గా ఉన్నటువంటి ఈ పాండమిక్స్ ఏదైనా వస్తే ఆ ఇన్ఫర్మేషన్ కానీ రియల్ టైం కనుక మనం చూడగలిగితే అప్పుడు ప్రివెన్షన్ అనేది చాలా క్విక్గా తీసుకునే అవకాశం ఉందండి. మనం ఇంతకుముందు కోవిడ్ టైంలో మనం చూసాం. అప్పుడు ఇటువంటి అవకాశం లేక ఎక్కడేం జరుగుతుందో తెలియక అటు ఇటు పరిగెత్తి కంగారు పడి ఎన్నో రిసోర్సెస్ వేస్ట్ అయినాయి. కానీ ఇప్పుడు ఇటువంటి రియల్ టైం వ్యవస్థ తీసుకురావడం ద్వారా కంప్లీట్గా రియల్ టైం మానిటరింగ్ చేసి దానికి కావాల్సినటువంటి ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఆ రిసోర్సెస్ని కూడా, అంటే కావాల్సిన మెడిసిన్స్ని కానీ, డాక్టర్స్ని కానీ, నర్సెస్ని కానీ, పారామెడిక్స్ కానీ, లేకపోతే ఈ సదుపాయాలను కానీ, హాస్పిటల్ సదుపాయాలు కానీ, ఆక్సిజన్ సిలిండర్స్ కానీ, ఇటువంటి వాటిని కానీ మనం రియల్ టైంలో వాటన్నింటినీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి మన యొక్క కంప్లీట్గా ఆంధ్ర రాష్ట్రం యొక్క హెల్త్ సిస్టమ్ని టోటల్గా రివల్యూషనైజ్ చేసే గొప్ప అవకాశం అండి. కాబట్టి ఈ రియల్ టైం గవర్నెన్స్లోకి దీన్ని తీసుకురావడం చాలా ముదావహం అది. సో ఇది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో పెట్టినటువంటి విజనరీ ఐటమ్ ఈ రియల్ టైం గవర్నెన్స్ అనేది. ఇప్పుడు ఈ హెల్త్ కేర్ని కూడా రియల్ టైం గవర్నెన్స్లోకి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. అది వారి విజన్కి ఒక నిదర్శనం. సో డెఫినెట్గా ఇది ముందు తరాల్లో మనకి హెల్త్ని ఇంప్రూవ్ చేయడమే కాకుండా ఆ హెల్త్ కేర్ కాస్ట్ను కూడా చాలా తగ్గించే అవకాశం ఉందండి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో మీ ఇందాక శివప్రసాద్ గారు చెప్పినట్లు ఈ హెల్త్ కేర్ వ్యవస్థ, ఇది కార్పొరేట్ హెల్త్ కేర్ వ్యవస్థ ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయిందంటే కొంతమంది తన ఆస్తులనేనో అమ్మేసి కూడా హెల్త్ కేర్ పొందాల్సినటువంటి పరిస్థితి ఉంది. కంప్లీట్గా బ్యాంక్రప్ట్ అయిపోతున్నారు. కాబట్టి ఆ స్టేజ్కి వెళ్లకుండా ఈ రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఈ ప్రివెన్షన్ అనేది మనం చేయొచ్చు. దాని ద్వారా మన హెల్త్ కేర్ కాస్ట్ విపరీతంగా ఎక్కువగా తగ్గే అవకాశం ఉంది. సో డెఫినెట్గా ఇది ఎంతో ఉపయోగపడుతుందండి మనకి ముందు. శివప్రసాద్ గారు, ప్రతి పౌరుడికి అందించే పర్సనల్ హెల్త్ కార్డ్స్, డిజిటల్ రికార్డులపైన ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. వాటి వల్ల అత్యవసర సమయాల్లో వైద్యం అందడం సులభతరం అవుతుందంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు ఇంతకుముందు ప్రశ్నలో కూడా అదే అనుకున్నాం మనం. ఉదాహరణకి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆరోగ్యం, వారి వయసు లేదా వారి వృత్తితో పాటుగా వారి యొక్క ఆరోగ్య సమస్యలను వివిధ రకాలైనటువంటి పరీక్షలు చేసి నిర్ధారించి, వ్యాధిని నిర్ధారించి, లేదా రాబోయేటటువంటి జబ్బులను నిర్ధారించి, లేదా ఏం చేస్తే అతను కాపాడుకోవచ్చు, ఇవన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి ఆ వ్యక్తి
వాటన్నిటినీ రికార్డ్స్ అన్ని నిక్షిప్తం చేయటం, అలాగే వారి ఫోన్కు కూడా వాటిని అందుబాటులో ఉంచడం వల్ల వారి యొక్క ఆరోగ్యపరమైనటువంటి సమాచారం ఎప్పుడు కూడా వారితో క్యారీ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. వారు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత ఆరోగ్యపరమైనటువంటి అంశాలన్నీ కూడా అందుబాటులోనే ఉంటాయి. ఉదాహరణకి ఒక పర్టికులర్ పేషెంట్ లేదా వ్యక్తి ఒక అన్కాన్షియస్ స్టేజ్లో స్పృహ తప్పి పడిపోయినప్పటికీ కూడా ఆయన యొక్క వ్యక్తిగత ఆరోగ్య సమాచారం అందుబాటులో ఉండటం వల్ల ఈ వ్యక్తి ఎందువల్ల ఈ విధంగా జరిగింది, పక్కన ఏ అటెండెంట్ లేకపోయినా కూడా ఈ యొక్క సమాచారం తేలిగ్గా నిర్ధారించుకోవచ్చు, విశ్లేషించుకోవచ్చు. ఆయనకి ఉండేటువంటి జబ్బును నిర్ధారించి గోల్డెన్ అవర్ ఏదైతే ఉంటుందో మొదటి 1 అవర్లో చేయవలసినటువంటి చికిత్సలో ఏమాత్రం ఆలస్యం కాకుండా ఈ యొక్క ఎమర్జెన్సీస్లో ఈ యొక్క ట్రీట్మెంట్ చేయటం వల్ల వారి ప్రాణాలను కాపాడడానికి లేదా జబ్బు తీవ్రతను తగ్గించడానికి ఈ యొక్క టూల్స్ చాలా ఉపయోగపడుతుంది అనేటువంటిది నిపుణుల అభిప్రాయం అండి. ఓకే, శేషుబాబు గారు, గేట్స్ ఫౌండేషన్తో వ్యవసాయం, న్యూట్రిషన్, తాగునీటి రంగాల్లోనూ సంస్కరణలు వస్తాయని చెప్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అది ఎలా ఉపయోగపడుతుంది? ఇవాళ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం అంతా కూడా అగ్రికల్చర్ మీద బేస్ అయిన అటువంటి ఎకానమీ అండి మన ఆంధ్రప్రదేశ్ ఎకానమీ. ఇప్పుడు మీరు చూస్తే కనుక మన ఎక్స్పోర్ట్ రెవెన్యూలో కూడా మన మెరీన్ ప్రొడక్ట్స్ మేజర్ కాంపోనెంట్ అయింది. అది కాకుండా మన ఫుడ్ ప్రొడక్ట్స్లో, మన ఫ్రూట్ ప్రొడక్షన్లో మనం వీఆర్ నెంబర్ 1. సో ఇట్లా మనం అగ్రికల్చర్ మీద చాలా డిపెండ్ అయినటువంటి ఎకానమీ కాబట్టి మనది. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత ఐటీ అండ్ టెక్నాలజీ బేస్డ్ రెవెన్యూ అంతా కూడా తెలంగాణకి పోవటం, తర్వాత మనకంతా ఓన్లీ అగ్రో బేస్డ్ ఎకానమీ మీద డిపెండ్ అయ్యి ఆంధ్ర రాష్ట్రం నడుస్తూ ఉంది ఇప్పుడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ అగ్రికల్చర్ రంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అది ఒక ప్రొడక్షన్ వైజ్ కానీ, లేకపోతే ఫెర్టిలైజర్ యూజ్ కానీ, లేకపోతే పెస్టిసైడ్ యూజ్ కానీ, ఈ విధంగా ఫార్మర్స్కి ఉన్నటువంటి కాస్ట్ని తగ్గించి ఆ ప్రొడక్షన్ పెంచేటువంటి అవకాశాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం గేట్స్ ఫౌండేషన్ ద్వారా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో అక్కడే మన ఈ అగ్రిటెక్ ఇంపార్టెన్స్ మనకి కనపడి గేట్స్ ఫౌండేషన్ మనకి హెల్ప్ చేస్తూ ఉంది. సో దీని ద్వారా ఎన్నో రెవల్యూషనరీ వ్యవస్థ అంతా కూడా, అంటే టోటల్ ప్రొడక్షన్ వైజ్ చాలా, ఇప్పుడు రైస్ ప్రొడక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే వియత్నాం కానీ, తైవాన్ కానీ, ఇటువంటి కంట్రీస్ అన్నీ కూడా మనకంటే కూడా 2 రెట్లు రైస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. కానీ మనకు ఆ టెక్నాలజీ ఇప్పుడు వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి ఎన్నో మార్పులు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు. శివప్రసాద్ గారు, గేట్స్ ఫౌండేషన్తో ఒప్పందంలో ఆరోగ్యం, వ్యవసాయమే కాక విద్యారంగం కూడా ఉంది. ఏఐ ఆధారిత ఎడ్టెక్ టూల్స్, డిజిటల్ లెర్నింగ్, ఇవన్నీ విద్యార్థులకు ఎలా మేలు చేస్తాయి? ఇప్పుడు మనం చూస్తున్నాం విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం ఇవన్నీ కూడా అత్యంత కీలకమైనటువంటి రంగాలు. మనం చూసినట్టయితే విద్యారంగంలో పాత సాంప్రదాయ పద్ధతులతో కూడినటువంటి విద్యా బోధన ఈ రోజు కూడా నడుస్తుంది. వీటి వల్ల విద్యార్థులకు విద్యను అభ్యసించడంలోనూ లేదా ఉపాధ్యాయులకు, విద్యావేత్తలకు ఆ విద్యను బోధించడంలోనూ కూడా అనేకమైనటువంటి సమస్యలు తలెత్తూ ఉన్నాయి. పాశ్చాత్య దేశాల్లోనూ, అభివృద్ధి చెందినటువంటి దేశాల్లోనూ విద్యా వ్యవస్థలు సమూలంగా ఈరోజు చాలా అడ్వాన్స్ అయిపోయేసి వారి విద్య నడుస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే విద్యాశాఖ మంత్రిగా మన చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత విద్యారంగంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకోవడం రావడంలో నాంది పలికారు. మీరు ముఖ్యంగా ఇప్పుడు అడిగినటువంటి ఎడ్యుటెక్ అనేటటువంటి యొక్క కొత్త సాంప్రదాయాన్ని ఈరోజు విద్యార్థులకు బోధించే దిశగా జరుగుతున్నాయి. ఉదాహరణకి సాంప్రదాయ స్కూళ్ళు కాకుండా స్కూళ్ళు తరగతి గదులు మారిపోతున్నాయి. ఆన్లైన్ క్లాసెస్ ఆరంభమవుతున్నాయి. కంప్యూటర్స్తో పాటుగా కొత్త కొత్త యాప్లు, అలాగే వెబ్సైట్ల ద్వారా, చర్చల ద్వారా సాంకేతికను పెంచుకునే దిశగా వారికి విద్యార్థులను ముందుకు తీసుకుపోయే దిశగా ఉన్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక రంగానికి అవసరమైనటువంటి విద్యా బోధనను తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. వారి యొక్క వ్యక్తిగత విశ్లేషణలు, ఇంటర్నెట్ లేదా చర్చల ద్వారాను, విశ్లేషణల ద్వారాను, పెద్దలతో డిస్కషన్స్ ద్వారాను వారి యొక్క పనితీరును కూడా మెరుగుపరుచుకునే దిశగా చర్చ జరుగుతున్నాయి. ఈ యొక్క ఎడ్యుటెక్ అనేది రాబోయే తరాలకు అత్యంత ఉపయోగకరమైనటువంటి విద్యా వ్యవస్థగా, విద్యా టూల్గా మారబోతుందనేసి
మనం భావించాల్సిన రైట్ పరిస్థితి అండి. ఉంది. శేషుబాబు గారు, ఈ టెక్నాలజీ ఆధారిత పాలన, సరికొత్త ఆవిష్కరణలకు ఊతమివ్వడంలో మైక్రోసాఫ్ట్ ఎక్స్పర్టైజ్ ఎలా ఉంది, ఇప్పటికే ఎలాంటి పాత్ర పోషిస్తోంది? అలాగే అమరావతిలో కూడా మనం క్వాంటమ్ అంటున్నాము, కొత్తగా డేటా సెంటర్స్ వస్తున్నాయి, వీటి వల్ల యువతకి ఎలాంటి ఉపాధి లభించనుంది? ఎందుకంటే ట్రెడిషనల్గా ఉన్నటువంటి మన ఐటీ రంగం ఏదైతే ఉందో, మనం సర్వీస్ బేస్డ్ ఎకానమీలో మనం ఉన్నాం. ఇప్పుడు చంద్రబాబు గారు మొదటి నుంచి చెప్తా ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అంటే మనం అగ్రికల్చరల్ ఎకానమీ నుంచి ఇండస్ట్రియల్ ఎకానమీ, దాని తర్వాత మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎకానమీ, దాని తర్వాత సర్వీస్ ఎకానమీ, సో దాని తర్వాత నాలెడ్జ్ ఎకానమీకి వెళ్ళాలి మనం అని చెప్పి ఎప్పుడు చెప్తా ఉంటారు. సో మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దశ నుంచి ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీకి వెళ్ళటానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఉండే జాబ్స్ అక్కడే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఉన్నటువంటి ట్రెడిషనల్ జాబ్స్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఉన్నటువంటి ఈ సర్వీస్ ఓరియంటెడ్ జాబ్స్ అన్నీ కూడా ఇప్పుడు తగ్గిపోతున్నాయి ఈ ఏఐ వచ్చిన తర్వాత. కాబట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా మనం సాల్వ్ చేయాల్సినటువంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి. సో ఇటువంటి అడ్వాన్స్ కంప్యూటింగ్ ద్వారా సో డెఫినెట్గా మైక్రోసాఫ్ట్కి దీంట్లో ఒక ఎక్స్పర్టీస్ ఉంది కాబట్టి మైక్రోసాఫ్ట్ అండ్ ఆజూర్ ప్లాట్ఫామ్స్ వచ్చి ఈ కంప్యూటింగ్ ద్వారా మనం ఎన్నో కొత్త అవకాశాలు పొందే అవకాశం ఉందండి ఇప్పుడు. రైట్ అండి. మైక్రోసాఫ్ట్ ద్వారా ఎలాంటి లాభాలు మన ఆంధ్రప్రదేశ్కి కలుగుతాయనేది ఇందులో చర్చలో పాల్గొన్న ప్రముఖులు మనకి సూచించారు. అలాగే సాంకేతికతను అందిపుచ్చుకుంటే ఎలాంటి లాభం ఉంటుందనేది కూడా వారు చెప్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.